ఈయన నా కొడుకా అని నందుడు పొంగిపోయాడంతే. దాన్ని వర్ణిస్తూ పోతన గారు అంటారు, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి పులకించి తిలకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి అంటారు. ఆ వసుదేవుడు అంత పొంగిపోయాడు ఆ కృష్ణస్వరూపాన్ని చూసి. రాముడు అలా కాదు, ప్రాకృత మనుష్యుడిగా జన్మించాడు. అలా నరుడిగా వస్తే కానీ రావణ సంహారం జరగదు. కానీ నరుడుగా వచ్చిన రాముడే విష్ణువు. ఎవరు నిరూపించింది? సీతమ్మ. ఎందుకని? ఆయన నరుడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి వచ్చాడు. సీతమ్మ అధమే కృషసక్షేత్రం లంగలా దుద్ధితామయా అని చెప్పాడు జనకుడు. నేను భూమిని యజ్ఞం కోసం దున్నుతుంటే ఆమె పైకి లేచిందని చెప్పాడు. దొరికింది కాదు, మందసంలో పద్మావతీదేవిలా పైకి లేచింది ఆవిడ. పైకి లేచి ఆ తల్లి తనకి తాను పేరు పెట్టుకుంది. సీతానాం నేతి విశ్రుత అని చెప్పాడు. సీత అని పేరు ఆవిడే పెట్టుకుంది. ఈమె నాకేమవుతుంది అని చూస్తున్నాడు. అశరీరవాణి పైనుంచి పలికింది, ధర్మేణ తనయా తవా, ఓ జనక ధర్మము చేత ఈమె నీకే కుమార్తె, అందుకని జానకి అయింది. ఇప్పుడు అనుమానం వచ్చింది జనకుడికి, ఈమె నరకాంత కాదు, ఒక స్త్రీ గర్భము నుండి రాలేదు కాబట్టి ఈమెకి భర్త ఎవరు? ఆమె చెప్పాలి. ఆమె చెప్పలేదు. నేనెవరిని వరుణ్ణి చూడ్డానికి? అయోనిజయైన తల్లి, తనంత తాను పైకి లేచిన తల్లి, పరదేవతా స్వరూపం. ఇప్పుడు ఆ తల్లి మాయాశక్తి అయితే మాయను నియమించగలిగిన వాడు, ధరించగలిగిన వాడు, భరించగలిగిన వాడు, వహించగలిగిన వాడు, శాసించగలిగిన వాడు పరబ్రహ్మం ఒక్కడే. ఈమె పుట్టింది కాబట్టి ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడో నాకు ఎలా తెలుస్తుంది? అందుకని ఈమె వీర్యశుల్క. ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తానన్నాడు. శివధనస్సు ఒకటి, విష్ణుధనస్సు ఒకటి కాదు, అది పరబ్రహ్మము యొక్క ధనస్సు. దాన్ని ఎక్కువ పెట్టినవాడు పరబ్రహ్మం. అందుకొచ్చాడు రామచంద్రమూర్తి. అందుకే మొదట రాముణ్ణి చూసినప్పుడు జనకుడు తూలనాడాడు. పగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా అన్నాడు. ఆ మనుష్యుడు ధనస్సు ఎక్కువ పెడతాడా? ఆ వింటి నారి కింద విప్పాలి, విప్పి ఆ ధనస్సు పైన వేసి వంచాలి, ముడి వెయ్యాలి. ముడి వేసి అప్పుడు టంకారం చేసి బాణాన్ని సంధించాలి. ఒక మనుష్యుడి పిల్లాడు ఎత్తుతాడా అన్నాడు. కాబట్టి నమ్మకం లేదు జనకుడికి. కానీ రాముడు అక్కడికి వెళ్ళి చూసి గురువుగారిని అడిగాడు. అది మర్యాద. గురువుగారి వంక చూసి, భగవన్ దీన్ని ముట్టుకోమంటారా అన్నాడు. శుభం భూయా, ముట్టుకోరా. అసలు అందుకే కదా తీసుకొచ్చాను. పైకి అనడు విశ్వామిత్రుడు. ఎందుకని? దానికి ఒక రహస్యం ఉంది మళ్ళీ, అందుకే చెప్పడం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ధనస్సు తటాలను పైకెత్తి వింటినారి విప్పి పైకి తొడిగి ఉంచాడు. విరిగిపోయింది, ధనుర్భంగం అయిపోయింది. ఇప్పుడు ఎవరు లేరు. ఆ చప్పుడికి అందరూ స్పృహ తప్పిపోయారు. ఒక్క రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు, నలుగురే ఉన్నారు తెలివిలో. ఇది చూశాడు జనకుడు. అత్యద్భుతం అతించ అతర్కితమిదం మియా అన్నాడు. అత్యద్భుతం. అద్భుతం అంటే పరమాత్మ. ఆత్మకి పర్యాయ పదం అద్భుతం. ఓ, నేను పరమాత్మ ఎక్కడో పుట్టాడనుకున్నాను, ఈ పిల్లాడేనమాట. ఇది ఆయన సంతోషం. అందుకే జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత అన్నాడు. జనకుల కీర్తి పెంచింది నా తల్లి సీతమ్మ అన్నాడు. పరబ్రహ్మాన్ని తెచ్చి నా కన్నుల ముందు నిల్చోపెట్టింది. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు సీతా కళ్యాణం చేస్తానన్నాడు. గబగబా బంగారు పాత్రతో నీళ్లు తెచ్చి రాముడి చేతిలో పోస్తున్నాడు పిల్లని గ్రహించమని. ఆయన అన్నాడు, దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అయోధ్యాధిపతే ప్రభో అవిజ్ఞాయ పితుశ్చద్ధ. ఏమిటి నువ్వు ఇవ్వడం ఏమిటి, నేను పుచ్చుకోవడం ఏమిటయ్యో? నాకు భార్యగా ఎవరు ఉండాలో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి దశరథ మహారాజు. అందుకు చెప్పాలా విశ్వామిత్రుడు? నా తండ్రిని అడుగు, దశరథ మహారాజు గారు ఈ పిల్లని పెళ్లి చేసుకోరా అంటే అప్పుడు చేసుకుంటాను. అంతేగాని నువ్వు ఇచ్చేస్తే నేను పుచ్చేసుకోను. అలాగా మా నాన్నగారు నిర్ణయించాలి. అది మర్యాద. ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించవలసిన వాడు తండ్రి. కొడుకు తానే వెతుక్కుంటే తండ్రి కీర్తి ఎందుకు కాలిపోవడానికే?
తండ్రి నిర్ణయిస్తాడు. నీకు చదువు చెప్పించినప్పుడు, నిన్ను కన్నప్పుడు, నీకు ఆస్తి ఇచ్చినప్పుడు, నీకు లోకంలో మర్యాద తెచ్చినప్పుడు, నీకు అన్నం పెట్టినప్పుడు పనికొచ్చిన తండ్రి నీకు భార్యగా ఎవరు ఉండాలో నిర్ణయించలేనంత అవివేక నీ దృష్టిలో? రాముడు నరుడిగా ధర్మాన్ని నిరూపించాడు. నా తండ్రి ఒప్పుకోవాలన్నాడు. అప్పుడు జనకుడు కబురు చేశాడు. దశరథ మహారాజు గారు వచ్చారు, ఉభయ వంశాల గురించి కనుక్కున్నారు. నేను ఈమెల్ని కోడలిగా స్వీకరిస్తున్నానన్నారు. అంటే సీతమ్మ పక్కన కూర్చుంటే అర్థమైంది రాముడు నరుడు కాడు పరబ్రహ్మని. నేను సీతమ్మ పక్కన లేని నాడు రాముడు పరబ్రహ్మని తెలియదు. పరబ్రహ్మం అయితే తప్ప యుగములు దాటిపోయినా పూజకి మనం స్వీకరించాం కదా. అందుకని రామపరబ్రహ్మం, ఆ రామపరబ్రహ్మమని నిర్ణయించిన సీతమ్మతో కలిపిన ఘట్టం సీతారామ కళ్యాణం. కళ్యాణం అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. వివాహం అంటే ఇద్దరి మధ్య కలయిక, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానం కోసం కాదు. జీవుడు బ్రహ్మము ఏకమైపోయిన ఘట్టానికి కళ్యాణ ఘట్టం అని పిలుస్తారు. పూర్ణత్వాన్ని పొందాలి జీవబ్రహ్మైక్య సిద్ధి అని చిన్ముద్ర. అదిగో అది నిరూపణం చెయ్యడానికి సీతా కళ్యాణ ఘట్టం చేస్తారు. ఆ కళ్యాణ ఘట్టం చేసి సీతమ్మ పక్కన ఉంటే కదా అప్పుడు కదా పరబ్రహ్మతత్వానికి పట్టాభిషేకం. అందుకని మకుటధారణ సర్గ చెయ్యాలి. యథార్థమునకు మకుటధారణ సర్గ చదివి, పట్టాభిషేక సర్గ చదివి, మరునాడు ఉపవాస విరమణం చేసి అందరూ కలిసి కూర్చుని భోజనం చెయ్యాలి. కాబట్టి అదిగో అది శ్రీరామ నవమి. అక్కడికి వసంత నవరాత్రులు పూర్తవుతాయి. పూర్తయితే రామచంద్రమూర్తి పట్టాభిషేకం అయిపోయిందనుకోండి, పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతాడు అయోధ్యకి. రావణుడైతే ఉత్తరం నుంచి దక్షిణానికి తీసుకొస్తాడు, తనది కానిది కిందకి తీసుకొస్తాడు. కుబేరుడికి బ్రహ్మగారి ఇచ్చిందాన్ని అంటే భౌతికమైన సుఖముల కొరకు కిందకి దింపుతాడు. రాముడున్న పుష్పకంలో ఎంతమంది అయినా ఎక్కచ్చు, ఇంకా ఒకళ్ళకి చోటు ఉంటుంది. రాముడున్న పుష్పకం ఎక్కిన వాళ్ళు పట్టాభిషేకం చూడడానికి ఎడతారంటే రాముని చేత పరిపాలింపబడతారు, రామానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి వసంత నవరాత్రులు చేస్తే వచ్చే భాగ్యం ఏమిటంటే మనందరం కూడా సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యమదంస్ట్రని వెనక్కి తోసి అందరం సుఖ సంతోషాలతో ఉంటాం. కాబట్టి శ్రీరామనవమి ఇలా చెయ్యండి అని మనకి శాస్త్ర ప్రోక్తం.